వెల్కమ్ టు కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్. విద్యార్థులు చదివింది నేర్చుకున్నది ఒకటైతే ఎగ్జామ్ పేపర్ లో చాలా మట్టుకు తెలియని క్వశ్చన్స్ వస్తుంటాయి. సో అట్లాంటి క్వశ్చన్స్ ని ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? మెయిన్ ఏంటంటే గుడ్డెద్దు పోయి చైన్ లో పడినట్టు మనం గుడ్డిగా కనుక ముందుకెళ్తే బోర్ల బొక్కలు పడే అవకాశం ఉంటుంది. మనం అష్ట సూత్రాల్లో భాగంగా 8 సూత్రాలు అనేది తెలుసుకోబోతున్నాం. అందులో భాగంగా సిలబస్ అధ్యయనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. రెండవది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్. ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ అనేది ప్రతి అభ్యర్థి దగ్గర తప్పనిసరిగా ఉండాలి. ఎప్పుడు వరకు ఉండాలంటే గత లాస్ట్ 10 years ప్రీవియస్ పేపర్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇటు తెలంగాణలో కనుక ఈ పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఏవైతే నోటిఫికేషన్ వెలువడ్డాయో ఆ పేపర్లు అనేది తప్పనిసరిగా ప్రతి పోటీదారుని దగ్గర ఉంటే వాళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ తోటి కనుక ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రీవియస్ పేపర్ లో మనం ఏం చేయాలనుకున్నప్పుడు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో ప్రిపేర్ కావచ్చు, తర్వాత ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు, తర్వాత ప్రశ్నల స్థాయి ఏ విధంగా ఉంది, అదే విధంగా ఏ సబ్జెక్ట్ నుండి ఏ ఏరియా నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సిలబస్ పరిధి దాటి ప్రశ్నలు వస్తున్నాయా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇది ప్రతి అభ్యర్థి కూడా తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వాస్తవం మీరు అన్నది చాలా వరకు క్వశ్చన్స్ అనేది తెలియని వస్తుంటాయి. మరి ఆ తెలియని క్వశ్చన్ ను మనం ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అన్న దగ్గర పెట్టుకొని క్వశ్చన్ స్థాయి ఏ విధంగా వస్తున్నాయి, ఏ ఏరియా నుండి ఎక్కువ క్వశ్చన్స్ అనేది తెలుసుకుంటే దానికి అనుగుణంగా మనం ముందడుగు వేస్తే తప్పకుండా ఈ పోటీలో సక్సెస్ సాధించే అవకాశాలు కనబడతాయి.